సూపర్ డూపర్ హిట్ అయిన 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి', 'జాతిరత్నాలు', 'లీడర్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' వంటి సినిమాలను మనందరం చూసే ఉంటాం. సక్సెస్ అయిన ఈ మూవీలన్నింటి వెనుక ఒక వ్యక్తి టాలెంట్ ఉంది. ఇందులో 'మహానటి' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి మహానటి సావిత్రి జీవితాన్ని ఈ తరం వారికి ఉన్నది ఉన్నట్లుగా కళ్లకు కట్టారు. కీర్తి సురేష్ రూపంలో సావిత్రిని సజీవంగా చూపించి ఆమె అభిమానుల చేత కంటతడి పెట్టించారు. అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందారు. ఆ తర్వాత ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన 'జాతిరత్నాలు' అనే కామెడీ ఫిల్మ్‌కి నిర్మాతగా వ్యవహరించారు. సినిమాల పట్ల తన టేస్ట్ ఏంటో చూపించి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ని 'కల్కి' మూవీలో ఏ విధంగా తెరకెక్కించారు అనే ఆసక్తిని వరల్డ్ వైడ్‌గా ఉన్న ఫ్యాన్స్‌లో క్రియేట్ చేశారు. ఆయనే టాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ నాగశ్విన్. చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపించే ఈ బక్కపలచని మనిషి జీవిత విశేషాలని ఇవాళ తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నాగశ్విన్ డైరెక్షన్ లో చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? ఆప్షన్ ఏ 'మహానటి', ఆప్షన్ బి 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఈ సమాధానాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? తెలుగు సినిమా పరిశ్రమలో నాగశ్విన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన హైదరాబాద్ లో డాక్టర్ జయరాం రెడ్డి, జయంతి అనే దంపతులకు జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. 2008వ సంవత్సరంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా' అనే సినిమాకి సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. 2010లో 'లీడర్' అనే సినిమాకి, 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే మూవీకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. 2013లో 'యాదోన్ కి బరాత్' అనే ఆంగ్ల లఘు చిత్రానికి రచయితగా, దర్శకుడిగా వ్యవహరించారు. ఈ డాక్యుమెంటరీ ఫిలిం కేన్స్ షార్ట్ ఫిలిం కార్నర్ కి ఎంపిక కావడం విశేషం. 2 ఏళ్ల అనంతరం అంటే 2015లో నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, మాలవికా నాయర్, రీతు వర్మ తదితర తారాగణంతో తీసిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే సినిమా బాగుందనిపించుకుంది. ప్రేక్షకుల భావోద్వేగాలను టచ్ చేస్తూ, కాస్త నవ్విస్తూ, కాస్త ఆలోచింపజేస్తూ ఓ విభిన్నమైన అనుభూతిని కలిగించింది అనే టాక్ను సొంతం చేసుకుంది. నాని నటనకు, సినిమాటోగ్రఫీకి, నటీనటుల ఎంపికకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ మూవీకి రచయితగా, దర్శకుడిగా 2 బాధ్యతలు తీసుకున్న నాగశ్విన్ పేరు ఇండస్ట్రీలో వినిపించసాగింది. ఈ పిక్చర్లో ఎక్కువ శాతం మౌంట్ ఎవరెస్ట్ పైన చిత్రీకరణ చేశారు. ఎవరెస్ట్ శిఖరంపై షూటింగ్ జరిగిన తొలి తెలుగు చలనచిత్రంగా 'ఎవడే సుబ్రహ్మణ్యం' నిలిచింది. మరో 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అంటే 2017లో నాగశ్విన్ మరోసారి రైటర్గా, డైరెక్టర్గా రూపొందించిన 'మహానటి' మూవీ ఆయన్ని ఓవర్ నైట్ స్టార్ని చేసింది. ఒకప్పటి దక్షిణ భారత సినీ నటి సావిత్రి జీవిత కథే ఈ 'మహానటి' సినిమా. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పైన విడుదలైన ఈ చిత్రానికి నిర్మాతలు సి. అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. 'మహానటి' సినిమా భారీ విజయం సాధించడంతో పాటు అవార్డులను కూడా దక్కించుకుంది. 66వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు సినిమా, జాతీయ ఉత్తమ నటి, జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగాల్లో పురస్కారాలు వచ్చాయి. 2018లో సైమా అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజల మన్ననలు పొందింది. 'మహానటి' మూవీ తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. 'మహానటి' సినిమా తర్వాత నాగశ్విన్ 4 ఏళ్లు విరామం తీసుకుని నిర్మాతగా రూపొందించిన చిత్రం 'జాతిరత్నాలు'. 2021లో ప్రేక్షకుల ముందుకు చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. స్వప్న సినిమా బ్యానర్లో వచ్చిన ఈ సినిమాకి కెవి అనుదీప్ దర్శకత్వం వహించారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళీ శర్మ, నరేష్ తదితరులు నటించారు. 3 యువకుల చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. పాటలకు, హాస్యానికి పెద్దపీట వేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నారు. ఈ పిక్చర్ తొలి రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 6.5 కోట్ల రూపాయలు షేర్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ప్రారంభ వారాంతంలో $4,70,000 వసూలు చేసింది. 'మహానటి' సినిమా నాగశ్విన్లోని గొప్ప దర్శకుని చూపించగా, 'జాతిరత్నాలు' మూవీ ఆయనలోని అభిరుచి గల నిర్మాతను నిరూపించింది. నాగశ్విన్ సక్సెస్ లో ఆయన కుటుంబం అందించిన సహకారం చాలా పెద్దదని చెప్పొచ్చు. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ అల్లుడే నాగశ్విన్. అల్లుడ్లోని ప్రతిభను గుర్తించిన అశ్విని దత్ ఆయన్ని బాగా ప్రోత్సహించారు. నాగశ్విన్ సామర్థ్యంపై అపారమైన నమ్మకంతో ప్రభాస్ హీరోగా టాలీవుడ్ మరియు బాలీవుడ్లోని పెద్ద పెద్ద నటీనటులతో తీస్తున్న 'కల్కి' అనే సినిమాను అప్పగించారు. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పైన ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కథ, స్క్రీన్పై, దర్శకత్వ బాధ్యతలను నాగశ్విన్ ఒక్కడే మోస్తూ 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఈ మూవీ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
కల్కి మూవీ రిజల్ట్ నాగశ్విన్ కెరీర్‌ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి. 'నేను మీకు తెలుసా' అనే సినిమాతో కెరీర్‌ని ప్రారంభించిన నాగశ్విన్ అంటే ఎవరో తెలియని వారు లేరు అనే రేంజ్‌లో విక్టరీ కొడతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. బాలకృష్ణ హీరోగా నటించిన 'భైరవ ద్వీపం', 'ఆదిత్య 369' సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని నాగశ్విన్ అంటూ ఉంటారు. ఆయన దర్శకత్వంలో కూడా ఇలాంటి మూవీలు మరెన్నో రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.